triplex villas at Bachpalli, APR Projects. ఇంకా ఫైనల్ గా ఇది అవ్వలేదని చెప్పి ఇద్దరం వెళ్ళిపోయి పెళ్లి చేసేసుకున్నాం. లేచిపోయారా? ఆ తర్వాత సఖీ సినిమా ఇది నడిచింది మొత్తం. ఎక్కడికి వెళ్ళిపోయారు? కీసరగుట్ట ఇక్కడే మన తెలంగాణలో. దగ్గరలోనే ఉన్నాం. దూరం వెళ్తే మళ్ళీ తెలుసుకోలేరు కదా. అప్పుడు మొత్తం మనకు ఫ్రెండ్స్ బ్యాచ్ ప్రాబ్లం ఉండేది. ఏంటంటే మా వాళ్ళందరూ ఏం చేశారు అంటే చిలుకూరు ఎత్తుకారు. మేము ఇద్దరం మాట్లాడితే చిలుకూరు వెళ్ళేవాళ్ళం. మేము ఇద్దరమే ఫేమస్ చేసాం. చిలుకూరు అప్పుడు అసలు జనాలు అసలు ఉండేవాళ్ళు. ఎవ్వరు ఉండేవాళ్ళు కాదు అప్పుడు. ఎవ్రీ సింగిల్ డే వి యూస్ టు గో చిలుకూరు వెళ్ళడం, గుళ్ళో దర్శనం చేసుకోవడం. ఆ పక్కన మనకి చెరువు ఉంటది కదా వెనకాల. అసలు ఆ చెరువు షాపులు ఏం లేవు. మేము కార్ పెట్టుకొని అక్కడ కూర్చొని లంచ్ కూడా అక్కడే, అన్ని అక్కడే. వీళ్ళ అమ్మ మంచి వంటలు ప్రాన్స్ గీన్స్ అన్ని వేసి అద్భుతంగా ఉంటుంది. అద్భుతంగా చేసి పంపించేది గ్యాస్ రోల్స్ లో. హ్యాపీగా మా మామగారికి ఏం తెలియదు పాపం. కీసరగొట్టలో పెళ్లి చేసుకున్నారా? అందరు ఇక్కడ ఎదుగుతారని తెలిసి డౌట్ వచ్చింది. ఇక్కడైతే దొరికిపోతాను. మా బావమతి ఇప్పటికే అంటాడు, బావా కారు వేసుకొని మనకి చిలుకూరు వెళ్ళాము, నువ్వేమో చక్కగా ఇటు వెళ్ళిపోయావు కీసరగొట్ట. ఓ డాడీ కూడా వచ్చేసారా? లేదు చిలుకూరు కాదు, వీడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఎతకడానికి వెళ్ళారు. లేవు కదా సినిమాలో అంత ఛాన్స్ మనం ఇవ్వంగా. అవి పెళ్లి చేసుకున్నాము. వచ్చేసి మా అత్తగారు ఇంటికి వచ్చేసాను. వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు మాట్లాడుకొని ఇట్లా కాదులేండి, వాళ్ళిద్దరు సెట్ ఫిక్స్ అయిపోయారు అని. తర్వాత అప్పుడు అందరు కలిసారు. పెళ్ళి డైరెక్ట్ మీ ఇంటికి వచ్చేసారా? వాళ్ళ ఇంటికి వెళ్ళారా? మా ఇంటికి. మా అమ్మ నాన్న ఇలా చూసారు. మళ్ళీ మా బాబాయ్ వాళ్ళు వచ్చి ఇంటికి తీసుకెళ్లి, లేదు అదే రోజు ఇంటికి తీసుకెళ్లి తర్వాత మాట్లాడుకొని అంతా మాట్లాడుకొని ప్రాపర్ గా గ్రాండ్ గా తిరుపతిలో అసలు ఈ రోజు కూడా చెప్పుకుంటారు. 150 మందికి రాత్రి 9:30 10 o'clock 150 మెంబర్స్ దర్శనం ఇప్పించారు. డైరెక్ట్ అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉండేవాళ్ళు. సో మామయ్య బాగా టీడీపీలో ఎక్కువ ఉండేవాళ్ళు కాబట్టి బాగా. తర్వాత మంచి ఇక్కడ సత్యసాయి కళ్యాణ మండపం శ్రీనగర్ కాలనీలో గ్రాండ్ గా రిసెప్షన్ చేశారు. మొత్తం అందరూ టోటల్ మామయ్య సర్కిల్ ఎంత మంది ఉన్నారో అందరూ వచ్చారు. సీఎం దగ్గర నుంచి చిరంజీవి గారు, నాగార్జున గారు, మొత్తం అసలు పొలిటీషియన్స్ మొత్తం. మా ఫ్రెండ్స్ ఇప్పటికీ కూర్చొని అంటారు, ఎవరెవరిని చూడాలి కూడా అర్థం కావట్లేదు, ఇంత మంది వచ్చారు నీ పెళ్లికి, నీ రిసెప్షన్ కి. పీక్ లో ఉన్నారు కదా, పీక్ లో ఉన్నారు. మా వెడ్డింగ్ కార్డు ఇట్ వాస్ లైక్ అ బుక్. అప్పట్లో బాపు గారు పర్సనల్ గా డిజైన్ చేశారు. ఆయన బాపు గారు డిజైన్ చేసి ఇచ్చారు. అది కూడా ఈ రోజుకి తేవాల్సింది నేను. వెడ్డింగ్ కార్డ్ ఉందా? ఓ సూపర్. నేను అవి నాకు చాలా ఇది వెడ్డింగ్ కార్డ్స్ దాచిపెట్టుకుంటా అందరు పెళ్లిళ్ళు ఎవరైనా ఉంటే, ఎందుకంటే అవి గుర్తుండాలి మనకి. ప్లస్ బాపు గారిది చాలా పెద్ద వినాయల్ వెనకాల సత్సాయి కళ్యాణం ఎంత ఉందో సీతారాములు అది వేసి ఇచ్చారు. పెద్ద వినాయల్ పెట్టారు. బట్ ఇప్పుడు చింటూ అంటే ఏజ్ అయిపోయి ఇట్లా కనిపిస్తున్నాడు కానీ ఎంగిల్ ఎలా ఉంటారండి శాంతి గారు? అంటే నీ ఉద్దేశం ఏజ్ అయిపోయి ఇలా కనిపిస్తాడంటే ఏంటి? ఆల్వేస్ హ్యాండ్సమ్. He's always handsome. Okay. నా కళ్ళతో చూస్తే నా కళ్ళతో నాకు తన తప్పితే ఇంకెవరు హ్యాండ్సమ్ గా కనిపించారు. ఫస్ట్ తనే కనిపించారు. ఇంత హ్యాండ్సమ్ కాబట్టి సిటీకి డాన్ అయ్యాడు. సిటీకి డాన్ అయ్యాడు అంటే చెప్పడం చూడు, రేపు అందరు కళ్ళు పట్టుకొస్తారు. వాళ్ళకి అది ముందు పోలీసులు వస్తారు. డాన్ ఏంటి, నేను ఆడవాని చెప్పుకోవాలి. బట్ పెళ్ళాక ఎప్పుడు మనస్పర్ధలు కానీ అది రాలేదు అంటే వాళ్ళిద్దరు నిజంగా చెప్పండి, గొడవలు రాలేదు అంటే నటిస్తున్నట్లు లెక్క. మొగుడు పెళ్ళకి 100% గొడవలు రావాలి. అది వాళ్ళు అది ఏమైతుందంటే మా ఇద్దరిలో ఒకటి ఉండేది ఏంటంటే, నాకు కూడా ఒకటి, నేను గజని తెల్లారులేస్తే మర్చిపోతా. గొడవ ఎంత అయినా సరే నిద్రపోయి లేస్తే మర్చిపోవాలి, లేదా బిఫోర్ స్లీపింగ్ ఆ గొడవ తీరిపోవాలి. ఏం లేదు, ఇలా కళ్ళలో కళ్ళు పెట్టి 2 నిమిషాలు చూస్తే ఆటోమేటిక్ ఇలా సీరియస్ చేసేది. ఏంటో తెలుసా, మార్నింగ్ లేవు సీరియస్ గా కాఫీ తాగుతావా, ఏం చేస్తా తర్వాత 5 నిమిషాలు ఎలా చూస్తావు చింటూ? అంటే నేను అంటే రొమాంటిక్ లుక్ మామూలుగా ఇలా చూసినా చాలు, ఇలా చూస్తుంది. మనం ఇలా చూస్తుంటాం సీరియస్ గా చూస్తుంటాం. శాంతి గారు చూడాలి. నవ్వు ఆపుకోలేదు అస్సలు, నాకు నవ్వు వచ్చేస్తుంది. అసలు ఎట్లా అంటే పెద్ద కట్అవుట్ అలా చూస్తుంటే మీకు నవ్వు వస్తుందా? నవ్వే వస్తుంది. ఇది కూడా నువ్వు వేరే యాంగిల్ తీసావా? నాకు అంటే కోపాలు అవన్నీ ఎక్కువసేపు గ్రడ్జ్లు ఉండవు. నాకు కోపం వచ్చింది అంటే ఆ 10 నిమిషాలు. లక్కీగా అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి ఏమైనా చిన్న వచ్చినా కూడా ఇమీడియట్ సార్ట్ అవుట్ అయిపోతాయి. ఎప్పుడైనా విడిపోవాలని అసలు ఎప్పుడైనా పెళ్ళైన తర్వాత చాలా మందికి ఇదే ఉంటుంది, సినిమా వాళ్ళు బయట వాళ్ళని చేసుకున్నా, బయట వాళ్ళు సినిమా వాళ్ళని చేసుకున్నా. ఫస్ట్ థింగ్ అండి, గొడవలు వస్తాయండి. గొడవలు రాకుండా ఉంటే మన మనుషులమే కాదు, కోపాలు రాకుండా అలగకుండా ఉంటే మన మనుషులం కాదని లెక్క. బట్ ఏంటంటే దాన్ని మనం ఎలా నెట్టుకొని వస్తాము, దాన్ని ఎలా మనం కాంప్రమైజ్, ఏదో ఒక పాయింట్ లో మొగుడో పెళ్ళాము కాంప్రమైజ్ అవ్వాలి. ఎయిదర్ హెమ్ ఆర్ మీ. నా తప్పున్నా కొన్నిసార్లు నేను అరిచాను అది అంటే మళ్ళీ 10 నిమిషాల తర్వాత తనే వచ్చి నాకు సారీ, ఎవ్రీ టైం తనే చెప్తారు వేరే విషయం.
పార్దు ఈ కెమెరా పరంగా అందరికి తెలిసింది ఏంటంటే నేను చింటూ తప్పు చేశా? భార్య కింద భార్యకి లొంగిపోయి ఉంటాడు. చింటూ అందుకే కంప్లైంట్ ఇప్పుడు వరకు ఇవ్వలేదు నువ్వు. ఓహో ఇది కూడా ఉందా నా మీద? తీయండి మొత్తం మీ ఇష్టం, తీయండి బయటికి తీయండి ఇద్దరు కలిసి.